గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ మేమైతే మా మేనకోడలు బర్త్డేకి అయితే వెళ్ళామండి. కోడలు బర్త్డే ఎలా జరిగింది, మేము ఎలా ఎంజాయ్ చేసామైతే ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అయితే మేమైతే రెడీ అయ్యి అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నామండి. మా అమ్మమ్మ అయితే వచ్చిందనమాట మా ఇంటికి. శారీ ఇక్కడే ఉందని చెప్పేసి ఇక్కడే రెడీ అయిపోతానని చెప్పేసి అయితే ఇక్కడికే వచ్చింది. పెద్దమ్మమ్మ కూడా వచ్చింది. రెడీ అయితే అందరం అయితే ఆటోలో అయితే బయలుదేరుతున్నామండి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఫ్లెక్సీ అయితే పాపది అయితే పెట్టారండి. ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వెళ్ళాము. ఇంకెవరైతే రాలేదన్నమాట, మేమే వెళ్తున్నాము. రిలేటివ్స్ ఎవరు రాలేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు బర్త్డే. 10 అని చెప్పారు కానీ 10కి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పి పాప ఫొటోస్ వీడియోస్ అవన్నీ అయితే స్క్రీన్ మీద అయితే వేస్తున్నారండి. వచ్చిన వాళ్ళందరూ అయితే కూర్చొని అయితే చూస్తున్నారు. కొద్దిమంది వచ్చారు, దగ్గర వాళ్ళు కూడా వాళ్ళు చూస్తున్నారు. మా పాప వాళ్ళైతే హనీ పాపతో అయితే ఆడుకుంటున్నారు చూడండి. మా వారైతే వాళ్ళ మేనకోడలను అయితే వదలడం లేదు. పాప అయితే చాలా బాగుంటుందండి, మా వారితో అయితే హ్యాపీగా ఉంటుంది నవ్వుకుంటూ అయితే. మా తర్వాతకి మా షాన్వి పాపకైతే ఆ పాపను చూస్తే బొమ్మలా అనిపిస్తున్నట్టుంది. నేను ఎత్తుకుంటా అని చెప్పి పోటీగా అయితే ఎత్తుకుంటున్నారండి. అంతలోనే హిజ్రా వాళ్ళు అయితే వచ్చారండి. ఏ ఫంక్షన్ అయితే వాళ్ళైతే వస్తారు కదండి, వాళ్ళు వచ్చి దీవిస్తే చాలా మంచి జరుగుతుంది అని అంటారు కదా, అలా వాళ్ళైతే వచ్చారు. వచ్చి కొంచెం అమౌంట్ అయితే అడిగారండి. అమౌంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతకి అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు. మా నాన్నమ్మ అయితే అందరు హాయ్ చెప్పండి అని అంటే మా నాన్నమ్మ అయితే అందరితో అయితే హాయ్ చెప్పిస్తుంది. ఇక్కడ మా అమ్మమ్మ కూడా హాయ్ చెప్పమ్మా అమ్మ అంటే అందరితో హాయ్ అయితే చెప్తుంది అనమాట. అందరు కూడా హాయ్ అని చెప్తున్నారు. ఆ వారైతే బర్త్డే కేక్ అయితే తీసుకొచ్చారండి. హ్యాపీ బర్త్డే కేక్ అయితే వచ్చేసింది. అక్కడైతే మొత్తం డబ్బా ఓపెన్ చేసి అయితే కేక్ని అయితే బయట అయితే పెడుతున్నారండి మా వారు. మా పాప అయితే వాళ్ళ డాడీ ఇంతలోనైతే కేక్ అయితే కట్ చేపిస్తున్నారండి పాపతో అయితే. వాళ్ళ మేనత్త, మేనమామ, నానమ్మ, తాతయ్య, మమ్మీ, డాడీ అందరైతే కలిసి పాపతో అయితే కేక్ అయితే కటింగ్ అయితే చేస్తున్నారండి. చాలా బాగుంది కదా. పాప అయితే కేక్ అయితే కట్ చేసి తల్లితో అయితే తింటుందండి. వాళ్ళందరైతే నవ్వుతున్నారు. गोवा पर प्रश्न डबल नेशनल ఒక్కొక్కరిగా వచ్చి ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ చేశారనమాట. అలాగే మేము కూడా అయితే స్టేజ్ పైకి అయితే వెళ్ళామండి. మా మరిది, అమ్మమ్మలు, మా వారు, మా పిల్లలు మేమైతే స్టేజ్ పైకి అయితే వెళ్ళాము. పాపకైతే డ్రెస్ తీసుకొచ్చాము, పిన్నికి శారీ, బాబాయ్కి అయితే
డ్రెస్ తీసుకొచ్చామండి. బట్టలు అయితే పెడుతున్నాము, అందరికీ కుంకుమ అయితే పెట్టి నేనైతే బట్టలు అయితే పెడుతున్నాను. బట్టలు పెట్టిన తర్వాత అయితే పాపకైతే రింగ్ అయితే తీసుకొచ్చామండి. రింగ్ అయితే పెడుతున్నాను. రింగ్ పెట్టే వీడియో అయితే మా చెల్లి అయితే స్కిప్ చేసింది అనమాట. రింగ్ పెట్టే వీడియో అయితే తీయలేదు. మా మధ్య కూడా డ్రెస్ తెచ్చాడనమాట, ఆ డ్రెస్ కూడా పెట్టారు. అదేవిధంగా తర్వాత అందరం అయితే కొంచెం ఫోటో అయితే దిగి అయితే అందరం అయితే స్టేజ్ పైన అయితే దిగేసి వచ్చాము. పాప అప్పటికే చీదర అయితే చేసుకుంటుంది. అన్నీ మీద ఉండేసరికి బర్త్డే రోజు ఏ పాప అయినా చీదర చేసుకుంటుంది కదండి. చికాకుతో ఫ్రాక్ అవన్నీ ఉంటాయి కదా, అలా చికాకు అయితే చేసుకుంటుంది. రింగ్ అయితే పెట్టాను నేను. కూరన్నీ బాగుతున్నాయి పైకన్నా చెక్కెళ్ళ కన్నా. నేను చూడలేదు సొంతంగా, మా పిన్ని వాళ్ళ చెల్ల అక్క. కన్నయ్య ఆడుతున్నాడు అని డ్రెస్ ఉండడం వల్ల కాదు చేసాడు. బాగా Thank you.
బర్త్డే అయితే ఈ విధంగా అయితే జరుగుతుందండి. చుట్టాలు రిలేటివ్స్ అందరూ అయితే వస్తూ ఉన్నారు. బర్త్డే 1 o'clock అవుతుంది కాబట్టి అందరూ లంచ్ టైంకి వస్తారు కదా, అదేవిధంగా అందరైతే వస్తూ ఉన్నారండి. అందరు స్టేజ్ పైకి అయితే వెళ్ళి ఫొటోస్ అయితే దిగి పాపనైతే చూసి పాపను ఎత్తుకోవాలనుకుంటున్నారు, కానీ పాప ఎవరి దగ్గరికి రావడం లేదు. చికాకు అయితే చేసుకుంటుంది, బాగా ఇబ్బంది అయితే పడుతుంది అనమాట ఆ డ్రెస్తో. అయినా తప్పదు కదండి, బర్త్డే రోజు చిన్న పాపని ఎవరైనా ఎత్తుకోవాలనిపిస్తుంది కదా. అదేవిధంగా బొద్దుగా ఉంటుంది కాబట్టి పాపను ఎవరైనా ఎత్తుకోకుండా ఉంటారా చెప్పండి. మా కోడలు అయితే అంత బాగుంటుంది అనమాట. అందరైతే చూసి ఫొటోస్ అయితే దిగి అయితే అందరైతే స్టేజ్ కింద నుంచి అయితే దిగుతున్నారనమాట. మా వాడైతే బెలూన్స్ కావాలని చెప్పేసి అయితే బెలూన్స్తో అయితే బాగా ఆడుకుంటున్నాడండి. వాడు కొంచెం అయితే దాని కింద నుంచి పడని చెప్పేసి అయితే ఫోటోగ్రాఫర్ అయితే మా వాడిని అయితే తీసుకొని వచ్చి అయితే నా దగ్గర అయితే అప్పచెప్పాడు. అక్కడ బెలూన్స్ కావాలని ఏడుస్తున్నాడు అని చెప్పేసి అయితే ఫోటోగ్రాఫర్ అయితే తీసుకొచ్చి అయితే నా దగ్గర పెట్టేశారండి. డాడీ దగ్గర బటన్ పెట్టు. మొత్తం పోతుంది. వీళ్ళకి ఎప్పుడు ఇలా ఐస్ క్రీమ్ పెడతారు అనమాట ఇలా బాబాయ్. మా వారిని అయితే కట్నాల దగ్గర అయితే కూర్చోబెట్టారనమాట మా బాబాయ్. మా వారైతే కట్నాలు అయితే రాస్తున్నారండి. లంచ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అందరైతే లంచ్ అయితే చేస్తున్నారు. చైర్స్ అయితే ఫుల్ అయిపోయాయి అనమాట. మేమైతే నిల్చున్నాము కొద్దిసేపు. అందరం అయితే లంచ్ చేసి వచ్చిన తర్వాతకి అయితే మా రిలేటివ్స్ వరకు అయితే ఒక దగ్గర అయితే కూర్చొని అయితే అందరం అయితే ముచ్చటైతే పెట్టుకుంటున్నామండి. అందరు నా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి అంటే అందరూ హాయ్ అని చెప్పేసి అయితే చెప్తున్నారండి. మా అత్తమ్మలు అనమాట వీళ్ళు. అత్తమ్మ వాళ్ళు కూడా హాయ్ అనేది చెప్తున్నారు. మా చెల్లి మా బాబాయ్ వాళ్ళ భార్య అనమాట. మా అత్తమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు పోస్ట్ చేస్తావు, ఎప్పుడు చూడాలి వీడియో అని లాస్ట్కి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాతకి పిన్ని బాబాయ్ వాళ్ళు అయితే లంచ్ అయితే చేస్తున్నారండి. లంచ్ చేస్తుంటే పాపనైతే కొద్దిసేపు ఆడిపించమని చెప్పేసి అయితే నాకైతే ఇచ్చైతే వెళ్ళారండి. నేనైతే కొన్ని పాపనైతే ఫొటోస్ అయితే దించిచ్చాను. దింపించిన తర్వాతకి అయితే మా పాప అయితే అసలు పాపను వదలడం లేదు. తనకి బొమ్మలాగా అనిపిస్తున్నట్టుంది, అస్సలు వదలడం లేదు. పాపనైతే పట్టుకుంటుంది, విసుకుతుంది.
ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాతకి అయితే ఇంటికైతే వెళ్ళామండి. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాతకి పిన్ని వాళ్ళైతే మళ్ళీ కాల్ చేసి అయితే అరే నైట్ ఇంటికి రండిరా అని చెప్పేసి అయితే మళ్ళీ అయితే కాల్ చేసిందనమాట పిన్ని. ఈ చీకట్లో ఏం రాములే పిన్ని అని చెప్పేసి అంటే ఏం పర్లేదు రండిరా అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పి మళ్ళీ అయితే రెడీ అయ్యి పిల్లలకైతే అన్నం అయితే తినిపించుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత అన్నప్పుడు కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకొని అన్నం అయితే తిన్నాము. అన్నం తిన్న తర్వాతకి పిన్ని వాళ్ళు కాసేపు డాన్స్ వేద్దామని చెప్పేసి అంటే కాసేపు అయితే డాన్స్ అయితే వేసామండి. పిన్ని వాళ్ళు, అక్క వాళ్ళు, మామయ్య వాళ్ళు అందరం కలిసి అయితే సరదాగా అయితే కాసేపు డాన్స్ వేసి అయితే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయామండి. మా మేనకోడలు బర్త్డే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.